ఏంటి చాలా ఉత్సాహంగా ఉన్నారా, నిరుత్సాహంగా ఉన్నారా, ఇబ్బందికరంగా ఉన్నారా, లేకపోతే బడలికగా ఉన్నారా నిన్న సభకు వెళ్ళొచ్చి? లేదు సార్, సభ మాత్రం చాలా గ్రాండ్ సక్సెస్ అండి. అనుకున్న దానికంటే 100 రెట్లు జనం ఎక్కువగా వచ్చారు. అదే రకంగా 40% జనాలు మాత్రమే సభా ప్రాంగణంలో కిక్కిసిపోయి ఉన్నారండి. మిగతా 60% ఆన్ రోడ్లో, బస్సుల్లో, ట్రాఫిక్ లో చాలా కిలోమీటర్ల అవతలకి ఆపేసినటువంటి పరిస్థితి అయితే మేము చూసామండి. అసలు మార్కెట్లు మొత్తం పగిలిపోయేలాగా జనాల క్రౌడ్ అంతా కిక్కిరిసిపోయి ఉందండి. ఎంతమంది వచ్చారు రజనీ గారు అంచనా? ఎంతమంది అండి అంచనా? అంచనా నాకు ఐడియా లేదండి ఎంతమంది వచ్చి ఉంటారో. బట్ ప్రాంగణం అంతా నిండిపోయింది. ఒక 2.5 లక్షల పైచిలకు మంది నాకు తెలిసి బయట ఆగిపోయారు. మరి ఇంకా లోపల ఎంతమంది ఉన్నారో అసలు కనీసం కొన్ని వందల బస్సుల్లోంచి జనాలు బయటికి దిగకుండా నాదెండ్ల దగ్గర ఆగిపోయారండి. అటు మేదర్మెట్ల దగ్గర ఆగిపోయారండి. చిలుకూరుపేట నుంచి నరసరావుపేటకి కొంత రూట్ డైవర్షన్ అంతా చేస్తున్నారండి. నాకు తెలిసి అంతా కూడా పూర్తిగా కూడా ఇంకా రాలేదండి. రాకపోవడం కూడా మంచిదైందండి. ఎందుకంటే జనాల క్రౌడ్ అక్కడ అందుకోలేని పరిస్థితిలో ఉంది అక్కడ. అంటే పోలీసుల వైఫల్యం అని ఒక పక్షాన మేము అనుకుంటూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే వివిఐపి గ్యాలరీ ఏదైతే ఉందో దాంట్లో కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే రకంగా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిభా భారతి గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఇంతమంది ఎమ్మెల్సీలు ఉన్నటువంటి వివిఐపి గ్యాలరీకి ఎవరినైతే ప్రోటోకాల్ వేశారో కన్సర్న్ డిఎస్పీను, ఎస్ఐను, సిఐను ఉంటారు కదండి. అదే రకంగా మీడియా గ్యాలరీకి అదర్ పర్సన్స్ ఆర్ నాట్ అలౌడ్. ఆ 2 ప్రాంగణాలు కిక్కిరిసిపోయి జనాల తొక్కిసలాట జరిగి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి చిట్ట చివరికి వచ్చిన పరిస్థితి. ఏంటంటే అంత దారుణంగా అసలు ఒక ప్రధాని పాల్గొనే సభలో ఇలా ఉండకూడదే. ఆ మైకులు కూడా 10 సార్లు ఫెయిల్ అవ్వడం, అలాగే ఆ టవర్ ఎక్కడం, అవన్నీ ఏంటి అసలు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటివి. ఎందుకు అలా జరిగింది సార్? ఇది ఒకళ్ళ ఇంట్లో పెళ్లి కాదండి, ఒకళ్ళ ఇంట్లో పూజ కాదండి. ఎవరిది వాళ్ళ వైఫల్యం ఉండడానికి కేవలం పోలీసుల నిర్లక్ష్య ధోరణండి. ఏ గ్యాలరీకి ఆ గ్యాలరీకి బార్కెట్లు కట్టి పోలీసులు ఎవరిని బయటికి రానికుండా, బయట వాళ్ళని లోపల పోనీకుండా ఎక్కడికక్కడ బందోబస్తు ఇవ్వాలండి. ఈరోజు కంటెస్టెడ్ పర్సన్స్ తొక్కిసలాట్లో ప్రాణం పోతే ఎంత మైనస్ అయిపోయేదండి. సభ మొత్తం ఫెయిల్యూర్ అయిపోయేదిగా. ఈరోజు సభ సక్సెస్ అయిందా, గ్రాండ్ సక్సెస్ అయిందా అనేది కేవలం అక్కడ పోకుండా ఉండేటువంటి ప్రాణాలు బట్టే మనం నిర్ధారించుకుంటాం. ఎంతమంది వచ్చారు అనేది ఒక ఎత్తు అయితే, ఎంతమంది ఏ ఇబ్బంది లేకుండా ఇంటికి వెళ్ళారనేది ఒక ఎత్తు అండి. ఈరోజు పోలీసులు ఎంత నిర్లక్ష్య ధోరణితో ఉన్నారంటే, మేము ప్రాణాలు అరిచేత్తో పట్టుకొని మేము బయటకు వస్తున్న టైంలో వాళ్ళు కుర్చీలో కూర్చొని ఫోన్లు చూసుకుంటున్న పరిస్థితి. ఇంత క్రౌడ్ వచ్చి వాటర్ బాటిల్స్ ఇసిరేసుకుంటూ, కుర్చీలు ఇసిరేసుకుంటూ ఈ గలాటాలు జరుగుతుంటే మీరు ఎలా సార్ అలౌ చేశారు వివిఐపి గ్యాలరీలోకి అంటూ మా లాంటి వాళ్ళు ఉక్రోషంతో పోట్లాడేస్తే సెక్షన్ 353 కట్టి లోపలేసేద్దామని చాలా ధైర్యంగా ఉన్నారండి. ఆ కోపంలో మేము కొట్టేస్తామేమో, ఆ కోపంలో మేము వాళ్ళతో పోట్లాడేస్తామేమో, మాతో వెనకాల ఉండే వాళ్ళు మీరు ఉద్యోగాలు చేయడానికి వచ్చారా, ఊడిగాలు చేయడానికి వచ్చారా, ఇక్కడ క్రౌడ్ కంట్రోల్ కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతుంటే చచ్చిపోయే పరిస్థితిలో మీరేంటి అలాగా నిమ్మక నీరెత్తినట్టు కుర్చీలో కూర్చున్నారంటూ గొడవ పడితే యూనిఫామ్ లో ఉన్న ఎంప్లాయీని బూతులు తిట్టారు, లేకపోతే కొట్టబోయారు, తప్పుగా మాట్లాడారని మమ్మల్ని మీద కేసులు పెట్టడానికని కంకణం కట్టి కూర్చున్నటువంటి పోలీసులు. క్రౌడ్ ని కంట్రోల్ చేయడం చేత కాదు కానీ కుర్చీలో వెనకాల అదండి. ఆ టైంలో కూడా రజనీ గారు ఆ టైంలో కూడా కేసులు పెట్టడానికి చూసారా సార్? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మేమేదో మాట్లాడతామని. ఇప్పుడు నాకు నొప్పి తగిలిందండి, ఆ నొప్పికి కారణమైన వాడిని తిడతాను కదా. ఈ రోజు నాకు కాలికి దెబ్బ తగిలి రక్తం వస్తుంటే ఎక్కడో ఉన్న డాక్టర్ వచ్చి అప్పటికప్పుడు కాటన్ పెట్టి ఇంజక్షన్ తీసుకొస్తే లేసా ఇంజక్షన్ పొడిచే పరిస్థితి కూడా అక్కడ లేని పరిస్థితి. సో అట్లా జనరల్ క్రౌడ్ అండి. అమరావతి రాజధాని ఉద్యమ రైతులు వచ్చారు పాపం, గ్రీన్ కలర్ కండవాలు వేసుకొని మోడీ గారి కోసం ఫ్లిప్కార్ట్లు పట్టుకొని. సో వాళ్ళందరూ క్రౌడ్ ని ఆపుకోలేక ఆడవాళ్ళు మీదకి రాకండి అయ్యా అని వాళ్ళు ప్రాణాలు రక్షించుకునే పరిస్థితుల్లో పోలీసులు అంత నిర్లక్ష్యంగా కూర్చుంటే కుర్చీ పెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చిందండి. ఆ పని చేస్తుంటే నా మీద కేసు కట్టేసి ఉండేవాళ్ళగా. నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకొని నా ప్రాణాలు పోతున్న పరిస్థితిలో చివరాఖరులో పాపం జన సైనికులు, కొంతమంది బీజేపీ, టీడీపీ వీళ్ళందరూ తీసుకొని బయటకు వస్తున్న టైంలో వాళ్ళని చూశానండి పోలీసుల్ని. ఏమీ చేయలేదు. ఎలక్షన్ టైము కదిలిస్తే కావాలని గొడవలు పెట్టుకుంటున్నారని ఓర్పుగా బయటకు వచ్చి చెప్పేవాడిని. నాకైతే 100% కందుకూరు ఘటన, గుంటూరు ఘటన మళ్ళీ రిపీట్ చేయడానికి కూర్చున్నటువంటి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ఆఫ్ ద పోలీస్ నెట్వర్క్ అండి. 100% ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేకపోయారు, వివిఐపి గ్యాలరీలో క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోయారు, జన సంచారంలో అసలు రోడ్డు కానీ మొత్తం బ్లాక్ అయిపోయిందండి. ఇంటిదిగా సిద్ధం సభలో ఎందుకు జరగలేదు? సిద్ధం సభలో చిత్తం హుజూర్ అంటూ ఎందుకు చెంచారు గెరిటలాగా పనిచేశారు? యూనిఫామ్ వేసుకున్నప్పుడు సిగ్గు లేదా? ప్రాణాలు పోతే సమాధానం ఎవరు చెప్తారండి? ఈ రోజు గుంటూరు కందుకూరు ఘటనలో ఏ పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు? ఒక్కడు కూడా సస్పెండ్ అవ్వలేదండి.
అసలు ఇంత నిర్లక్ష్య ధోరణితో పోలీసులు ఉంటే రాష్ట్రంలో ప్రజలు బయటికి రావాలా? అసలు మీటింగ్లు పెట్టుకోవాలా? చంపేస్తారా మీరు? నోరెత్తి అడిగితే చంపేస్తారా? అసలు ప్రజాస్వామ్యం వద్దా? ప్రతిపక్షమే వద్దా? 175 మీరే గెలుస్తారంటే అసలు మిగతా రాష్ట్రాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంత ఇదిగా ప్రజాస్వామ్యం లేకుండా